కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగ యువకుడైనటువంటి సునీల్ నాయక్ గిరిజన సోదరుడు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇలా ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యంతో యువత ఇవాళ ఏ విధంగా నిరాశ నిస్పృహకు లోనవుతుందని తెలియజెప్పటానికి వీళ్ళ సునీల్ నాయక్ ఆత్మత్యాగం బలిదానమే నిదర్శనం అని చెప్పని పేర్కొనక తప్పదని చెప్పి అంటున్నాను. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే వీళ్ళ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతోని సాధించుకున్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అనేటువంటి ఒక భావనతోని మరి ఆనాడు విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలు చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1,07,000 ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే అదే ఇవల్ల ఈ 7 సంవత్సరాల కాల వ్యవధిలో ఇవాళ మొన్నటి పిఆర్సి నివేదిక సందర్భంగా బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు స్వయంగా వీళ్ళ బిస్వాల్ కమిటీ నివేదిక పేర్కొంటుంది. ఇది అధికారిక ప్రకటన. ఇది అంటే రాష్ట్రంలో మనకు 4 లక్షల ఉద్యోగాలుంటే ఆనాడు 1,07,000 ఉద్యోగాలంటే 25% ఖాళీలుగా ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అది ఏమైపోయింది? వీళ్ళ ఉద్యోగాల భర్తీతో ఏదైతుందో ఖాళీల సంఖ్య తగ్గిపోవాలి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో ఖాళీల సంఖ్య రెట్టింపు అయిపోయి ఇవాళ డిసెంబర్ 2020 నాటికే 1,91,000 ఉద్యోగాలు చేరుకుంది. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఎంప్లాయ్మెంటే ఇవాళ ఏదైతుందో ఖాళీలుగా ఉండి నిరుద్యోగ యువతకు అవకాశాలు లేక ఏ విధంగా నిరాశ నిస్పృహ లోనవుతుందో మనం గమనిస్తూ ఉంటున్నాం. చివరికి ఏదైతుందో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 10 మంది సభ్యులతో కూడుకున్నటువంటి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చివరికి ఒకే ఒక్కడు ఇవాళ మిగిలిపోవడం చూస్తుంటే ప్రభుత్వం యొక్క అంటే ఉద్యోగాల భర్తీ పట్ల ప్రభుత్వ నిరాసక్తతకు నిర్లక్ష్యానికి నిదర్శనం కనబడుతుందని చెప్పి అంటున్నా. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్సే కాల పరిమితి ఏదైతుందో రిటైర్మెంటే అది ఎప్పుడు కలగబోతుంది అనేది ప్రభుత్వానికి నోటీస్ ఉంటుంది. ఎట్లెట్లా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ రిటైర్ కావడం జరుగుతుందో ఆ మెంబర్స్ భర్తీ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఇట్స్ ప్యూర్లీ ఆన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణ, ఆయన చేపట్టవలసిన ఒక బాధ్యత. ఇలా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళు 1,91,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఆయన ఏమంటాడు, నేను 50,000 భర్తీ చేస్తా అంటాడు. బిస్వాల్ కమిటీ 1,91,000 ఖాళీలు ఉందని చెప్పి ఆయన పేర్కొంటే నేను 1,91,000 భర్తీ చేస్తా అని చెప్పని చేయవలసిన ప్రకటన నేను 50,000 చేస్తా అని చెప్పండి. నువ్వు 50,000 చేసే వరకు ఇంకొక 50,000 ఖాళీలు అదనంగా దాన్ని చేకూరుతుందని చెప్పంటు నేను ఇవాళ ఏదైతుందో ఒకవైపు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడంతో వీళ్ళ నిరాశకు లోనవుతున్నట్టు యువతకు ఏదైతుందో వీళ్ళ రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలకు పెంచడం అనేది అది గొడ్డేలు పెట్టలాగా మారిపోయిందని చెప్పి అంటున్నా. అది మరింత యువతను నిరాశకు లోను చేసిందని చెప్పి అంటున్నాను. ఇది ఎవడు అడిగింది కాదు, పెట్టింది కాదు. కేవలం ఏదైతుందో వీళ్ళ పదవి విరమణతో ఉద్యోగస్తులకు కల్పించాల్సినటువంటి యొక్క పెన్షన్ బెనిఫిట్స్ కల్పించలేక ఆర్థిక వెసులుబాటు కొరకు ఏదైతుందో వీళ్ళ ఉద్యోగస్తుల వయ పరిమితిని 61 సంవత్సరాలు పెంచడం జరిగిందని చెప్పండి. నిజంగానే మీరు ఉద్యోగస్తుల సేవలు మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని మీరు భావిస్తే
ముందు ఖాళీలు భర్తీ చేసి దెన్ యూ వుడ్ హావ్ థింక్ ఆఫ్ రిటైర్మెంట్ ఏజ్. నువ్వు ఉన్న ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయకుండా నువ్వు రిటైర్మెంట్ వయసు పెంచడంతో ఏదైతుందో అదేంటి, నిరుద్యోగ యువతను మరింత నిరాశ నిస్పృహలో చేయడం జరిగింది. దాని పరిణామమే ఇవాళ సునీల్ నాయక్ యొక్క బలవన్ మరణం, ఆత్మత్యాగం అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఈ సునీల్ నాయక్ ఆత్మత్యాగం బలిదానం ఏదైతుందో ఇది ఊరికే పోదు. ఆయన చివరి ప్రకటన స్టేట్మెంట్ కూడా, వాయిస్ రికార్డింగ్ కూడా మొత్తం వైరల్ అవుతున్నది. వీళ్ళ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎస్ఏఏ కానీ లేక కానిస్టేబులే కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆయన ఉత్తీర్ణుడు అయినప్పటికీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ పొందలేకపోవడంతో ఆయన ముందుకు పోలేకపోయారని చెప్పి పేర్కొన్నాడు. వీళ్ళ గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 3 నోటిఫికేషన్ లేదు. వచ్చి నేను అనుకున్న మొత్తం దేశంలో 7 సంవత్సరాల కాలం ఏదైతుందో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపట్టేది ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రమే అనుకుంటా చెప్పంటాడు. ఇలా నిరుద్యోగ యువతలో ఉన్నటువంటి ఒక మేధస్సును వెలికి తీసి వాళ్ళ సేవలు ఏదైతుందో ఏ విధంగా మెరుగ్గా వినియోగించుకోవాలనేటువంటి ఆలోచించాల్సిన ప్రభుత్వం వీళ్ళ యువత నిరాశ నిస్పృహ లోన్ చేస్తుందని చెప్పంటున్నా. వీళ్ళ సునీల్ నాయక్ యొక్క ఈ ఆత్మత్యాగ బలిదానానికి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నా. వీళ్ళ సునీల్ నాయక్ ఒక గిరిజన బిడ్డ కావటం అది మరింత వీళ్ళ నిరాశ బాధాకరం అని చెప్పంటున్నారు. వాస్తవంగా గిరిజనులకు ఏదైతున్నదో జనాభా ప్రాతిపదికల రిజర్వేషన్ సౌకర్యం కల్పించడము రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఉమ్మడి రాష్ట్రంలో 6% పరిమితమైనటువంటి గిరిజన జనాభాకు అనుగుణంగా అలాంటి 6% రిజర్వేషన్ అమలు చేయబడ్డట్టయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఇక్కడ గిరిజన జనాభా కేంద్రీకృతమై ఉండడంతో ఇది జనాభా ప్రాతిపదికకు అనుగుణంగా వాస్తవంగా 12% రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించడం జరిగింది. కానీ వాళ్ళ గిరిజన జనాభా ఇక్కడ 10%కి ఇవాళ పరిమితం కావడంతో కనీసం ఆ 10% కల్పించాల్సిన బాధ్యత వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. అటువంటి ఒక 10% రిజర్వేషన్ గడిచిన 7 సంవత్సరాల నుండి మీరు ఏ 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పి పేర్కొంటున్నారో అందులో 10% రిజర్వేషన్ పొందవలసిన గిరిజనులు వాళ్ళ ఆదివాసీలే కానీ బంజారాలు, లంబాడ, నాయకప్ప, గోండులే కానివ్వండి కాక చెప్పంటే నేను 6% పరిమితం కావడంతో వీళ్ళ 1,30,000 ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేయబడడం జరిగిందని పేర్కొంటుండో అందులో 4% వాళ్ళు కోల్పోయిండ్రు. 4% అంటే 1,04,000, 30,000 1,200, 5200 వీళ్ళు మీరు భర్తీ చేయబడ్డట్టు పేర్కొన్నటువంటి యొక్క ఉద్యోగాలలో వాళ్ళు 4% రిజర్వేషన్ సౌకర్యం కోల్పోవడంతో 5,200 మంది గిరిజన యువత ఉద్యోగ అవకాశాలు పొందవలసింది వాళ్ళ అవకాశాలు కోల్పోయిందని చెప్పంటారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గిరిజనుల పట్ల వివక్షతతో ఏదైతుందో వాళ్ళు ఇవాళ ఈ 4% రిజర్వేషన్ సౌకర్యాన్ని పొందలేకపోతున్నారని చెప్పంటుంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నాను నేను. ఇది కేంద్రానికి సంబంధం లేని అంశాన్ని ఏమనంటే నేను కేంద్రాన్ని నివేదించిన నువ్వు రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయవలసినటువంటి ఉద్యోగాల భర్తీకి కేంద్రానికి ఏం సంబంధమే? వీళ్ళ కేంద్రం గిరిజనులకు ఏదైతుందో 7.5% అమలు చేస్తుంది. వీళ్ళ జాతీయ స్థాయిలో గిరిజనులకు అమలు చేయబడుతున్నటువంటి రిజర్వేషన్ 7.5%. అదే మన రాష్ట్రంలో గిరిజనులకు అమలు చేయబడుతున్న రిజర్వేషన్ కేవలం 6% మాత్రమే చెప్పంటున్నా. ఇప్పుడు వారు ఏ ఇందిరా సోహానీ కేసును ఉటంకిస్తారో పేర్కొంటారో ఇందిరా సోహానీ కేసులో కూడా రిజర్వేషన్ ఏదైతుందో 50% మించకూడదు అని చెప్పిన బ్లాంకెట్ ఎక్కడ పేర్కొనలేదు. ప్రత్యేక పరిస్థితులలో ఇఫ్ ఇట్ ఈస్ జస్టిఫికబుల్
ఇట్ కెన్ బి ఎక్సీడెడ్ 50% ఆల్సో అని చెప్పని స్వయంగా ఇందిరా సోహాని కేసులో ఏదైతుందో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినట్టు ఒక తీర్పు టంకిస్తుందని చెప్పి అంటాడు. ఇవన్నీ నేను ఆనాడు గతంలో శాసనసభ్యుడిగా కానివ్వండి, శాసన మండలిలో కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నివేదించినా కానీ ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ యువత పట్ల, గిరిజన యువత పట్ల నిర్లక్ష్యంతో వాళ్ళు కల్పించాల్సిన ఒక ఉద్యోగ అవకాశాలే కానీ రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించలేకపోవడము నిజంగా వాళ్ళ చరిత్రలో కేసీఆర్ గిరిజన ద్రోహిగా నిలబడిపోతున్నారని చెప్పి అంటున్నా. కేసీఆర్ చరిత్రలో గిరిజన ద్రోహిగా నిలబడిపోతున్నారని చెప్పి అంటున్నా. వీళ్ళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి గిరిజన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మన నిజంగా వాళ్ళు ఏ విధంగా సమర్థించుకోవడం నాకే తెలియదు అని చెప్పి అంటున్నాను. మీకేదో శాసనసభ్యత్వమో, శాసన మండలి సభ్యత్వమో, పార్లమెంట్ సభ్యత్వమో కల్పించబడ్డంత మాత్రాన్ని ఏదైతుందో మొత్తం గిరిజనులకు అందరికీ ఏదైతుందో న్యాయం దొరుకుతుందని చెప్పి భావించడం సమంజసం సరైనది కాదు. వీళ్ళు మీరు ఒక చట్టసభకి ఎంపిక అవుతున్నారంటే వీళ్ళు మీ జాతికి లభించాల్సిన హక్కులు కల్పించబడ్డప్పుడు మాత్రమే మీరు పదవుల్లో కొనసాగే ఒక నైతిక హక్కు మీకు ఉంటుందని చెప్పండి. ఇవాళ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్, దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఇవాళ ముఖ్యంగా ఏదైతుందో వీళ్ళ సునీల్ నాయక్ యువకుడు ఏదైతుందో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి, ఒకవైపు ఏదైతుందో విద్యార్థి కొనసాగుతూనే మరి ఉద్యోగ అవకాశాల కొరకు అన్వేషిస్తూ చివరికి ఏదైతుందో మరి రాష్ట్రంలో ఉద్యోగ భర్తీల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్యకు ధోరణికి నిరసనగా వీళ్ళు కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం కూడా చేపట్టబడలేకపోవటం వీళ్ళు మనకు అది ఉదాహరణ కనబడుతుందని చెప్పి అంటున్నా. దీన్ని ముఖ్యమంత్రి గారు నైతికంగా బాధ్యత వహించాలి. ఈ అంశాన్ని నేను ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పక్షాన వీళ్ళ జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పి అంటున్నాను. నేను ఇక్కడ మానవ హక్కులు ఏదైతుందో వాళ్ళు లభించాల్సిన హక్కులు ప్రభుత్వం కల్పించలేకపోవడంతో వీళ్ళ బలవన్ మరణాలు పాల్పడుతున్నారని చెప్పి అంటున్నా. వీళ్ళు దీన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకోవడమే కాకుండా దాంతోపాటుగా వీళ్ళ ముఖ్యమంత్రి గారు హీఈస్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ టు బి అండర్ 306 ఐపీసీ. ముఖ్యమంత్రి గారు 306 ఐపీసీకి అనుగుణంగా ప్రాసిక్యూట్ చేయబడాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పి అంటున్నా. వీళ్ళ ఆత్మహత్యకు పురుగొల్పినటువంటి ఒక నేరం సునీల్ నాయక్ వాళ్ళ ఆత్మహత్యకు పాల్పడటానికి ఏదైతుందో ముఖ్యమంత్రి గారే దానికి బాధ్యుడు కాబట్టి సునీల్ నాయక్ ఏదైతుందో అతన్ని ఆత్మహత్యకు పురుగొల్పినటువంటి ఒక నేరంగా దాన్ని పరిగణించి కేసీఆర్ను ప్రాసిక్యూట్ చేయాల్సిన ఒక ఆవశ్యకత ఉందని చెప్పి అంటున్నాను. వీళ్ళు ఈ అంశం సునీల్ నాయక్ త్యాగం ఇది ఊరికే పోదని చెప్పి అంటున్నా. ఈ సునీల్ నాయక్ ఆత్మత్యాగం ఊరికే పోదని చెప్పి అంటున్నా. అని చివరి మాటలు కూడా మరొకసారి మనం గమనిస్తే, నేను బతికుంటే వీళ్ళ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేను పోరాటం చేపడతాను. నేను పోయినా పర్వాలేదు, వీళ్ళ నిరుద్యోగ యువత హక్కుల సాధన కొరకు, ఉద్యోగాల భర్తీ కొరకు ఏదైతుందో కేసీఆర్ నియంత్రిత ధోరణికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలి, పోరాటం చేపట్టాలని చెప్పని ఈ సునీల్ నాయక్ ఇచ్చినటువంటి ఒక పిలుపుకు ఇది మనందరం గమనిస్తామని చెప్పటం. ఆనాడు శ్రీకాంతాచారి ఏదైతుందో ఆత్మత్యాగంతో, ఆత్మాహుతితో ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కొరకు ఆయన ఆత్మత్యాగం చేయడంలో శ్రీకాంతాచారి ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కల్పించబడవలసినటువంటి యొక్క ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా ఆయన ఆత్మత్యాగం చేసేనా కానీ నిరుద్యోగ యువతను మేల్కొల్పి వారికి ఏదైతుందో ఉద్యోగాల భర్తీకి ఏదైతుందో మార్గదర్శకుడు నిలవాలనే ఒక తపనతోని ఆయన ఆత్మత్యాగం చేయడం ఆయన యొక్క త్యాగం వృధా పోతూ అని చెప్పి అంటున్నాం. నిరుద్యోగ యువత అంతా కూడా ఇవాళ ఈ కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ ధోరణి వ్యతిరేకంగా ఉద్యోగుల భర్తీ ప్రక్రియ చేపట్టేంత వరకు మరి పోరాటం కొనసాగాలి, చేపట్టబడాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పే నేను 100% బాబు, ఇది ఎప్పుడైతే శాసన మండలి ఈ అంశం చర్చకు రావడం జరిగిందో
ఈ 61 సంవత్సరాల వయసు పెంపుకు సంబంధించి నేను సభలో ఒక సభ్యుడిగా ఏదైతుందో ఆ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దానిపై ఏదైతుందో నేను శాసనసభ చైర్మన్ గారి అనుమతితో ఏదైతుందో 61 సంవత్సరాల వయసు పెంపుతో ఏ విధంగా వీళ్ళ నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహ లోను కావడం జరుగుతుందో, ఎంతవరకు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఖాళీలన్నీ కూడా మీరు భర్తీ చేయరో అంతవరకు ఏదైతుందో ఈ వయసు పెంచడం అనేది యువతను మరింత నిరాశ నిస్పృహ లోన్ చేస్తుందని చెప్పని నేను శాసన మండలిలో కూడా పేర్కొనడం జరిగిందని చెప్పండి. ఇవాళ తప్పకుండా దీనికి ఏదైతుందో ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించడమే కాదు, చట్టపరంగా కూడా ముఖ్యమంత్రి బాధ్యత అని చెప్పంటున్నాను. నాట్ ఓన్లీ మారల్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఏదైతుందో చట్టపరంగా కూడా ముఖ్యమంత్రి శిక్షార్హుడు. 306 ఐపీసీకి అనుగుణంగా ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ దీనిలో ఏదైతుందో శిక్షార్హుడు ఆయన ప్రాసిక్యూట్ చేయవలసిన ఒక ఆవశ్యకత ఉంది. ఈ అంశాన్ని ఏదైతుందో నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని చెప్పని కూడా పేర్కొంటున్నాను.